సంక్రాంతి కదా స్పెషల్ ఏం చేసావు? రాత్రి 10,000 ఇచ్చాక షాపింగ్ చేసా. డబ్బులు సరిపోలేండి, ఇంకా చాలా కొనుక్కోవాలండి, డబ్బులు ఇవ్వండి. అవునా? ఏంటిది? 20 రూపాయలు. ఈ 20 రూపాయలకి ఏమొస్తుంది? మార్చుకుంటే 2 10 వస్తలేదు, 4 5 వస్తాయి. సరేగానే పండక్కి అక్క బావని పిలిచావా? పిలిచాను. ఏమన్నారు? రానని చెప్పారు. ఏ లాస్ట్ టైం మీరు పండగ బట్టలు పెడతా అని చెప్పారు కదా, పెట్టలేట కదా. అందుకేం పెట్టలేదు, అప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేస్తారని. సరేగానే మీ అమ్మగారు పిలిచారా పండగ? మనల్ని పిలవలేదు. ఏ మీరు ఎక్కడ బట్టలు పెడతారని? ఏదో పనులు చాలుగానే ఇంట్లో పనులు చూసుకో, అలా ఊర్లోకి వెళ్ళి వస్తా. వెళ్ళండి. ఊర్లో షికార్లు, ఫ్రెండ్షిప్ చాకట తప్ప ఇంట్లో ఉన్న బాధల గురించి పట్టించుకోరు మీరు. ఏమైంది? లంకంతో కుప్ప కట్టారు, పెద్ద బెడ్రూమ్ కట్టారు, పెద్ద బాత్రూమ్ కట్టారు, పెద్ద కిచెన్ కట్టారు, కానీ ఇంట్లో మాత్రం వెలుగు లేదు. ఆగైతే 2 లైట్లు పట్టుకొస్తా. సిగ్గు, మానం, లజ్జ, అభిమానం ఏమని ఉందా? రోజా గారు పెళ్ళైన తర్వాత ఊరేగింపులో కార్లు పంపిస్తారు, వీడిని పెళ్లి చేసుకున్నందుకు ఆటోలో పంపించే ఊరేగింపుకు. ఏమండి, ఇప్పుడు పండక్కి అల్లుడు గారిని కూతురిని పిలవకుంటే నేను మాత్రం చచ్చిపోతాను. దాని పేరు నాది ఎత్తొద్దు, అర్థమైందా? అందుకే కూతురు అన్నాను. నేను పిల్లను. పిలవండి. పిలుస్తారా? పిల్లరా? పిల్లలంతే. పిలుస్తారు కదా, నేను చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో అగ్గిపెట్టలేదు, పట్టుకొస్తా. నాకు కత్తి 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 ఎక్కడ? కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. అల్లుడు గారిని కూతురిని పిలుస్తారా లేదా? పొడుచుకొని చచ్చిపోతున్నాను. 1 పొడుచుకుంటున్నాను. 2 పొడుచుకుంటున్నాను. 3. ఆయన ఎందుకు పొడుచుకోవాలి? అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, ప్రతి పురుగును కలచి చూడు కనిపించే నిజం ఒక్కటే, ఆకలి తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే, ఆశ. ఒక్కొక్కడి కాల్చారు ఖాన్ 100 మంది ఒకేసారి రమ్మని చెప్పు. ఏమండి, ఏం చేస్తానండి? నువ్వేం చేసావు? అంటే డైలాగ్ బాగుందని చెప్పాను. నేను అందుకని చెప్పా. ఇప్పుడు అది కాదు, మీరు అల్లుడు గారికి ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఏ లబ్బే చెప్తా నాకు. హలో అమ్మ, అల్లుడు గారిని తీసుకొని పండగకి ఇంటికి వచ్చే. ఈడోడు ఎవడికి అర్థం వాడు వస్తున్నాడు, ఫోన్ చేశా. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి, రాముడికి జానకి పెళ్లి కుదిరినది, ఈ సందడికి విందులకి అత్తయ్య గారు బాగున్నారా? అల్లుడు గారు రండి రండి. అయ్యో చాలా రోజులు మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు బాబు? అక్క చిక్కిపోయారు, తింటలేదా పూటకి? మామగారు అన్నం పెట్టట నాకు. ఏ తినదు మొత్తం ముక్కే పెట్టేస్తున్నారని కొంత తీసి ముక్క బండగైపోయిందండి అలాగా. అల్లుడు గారు. అత్తయ్య గారు మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి లేట్ అయిపోయింది? అంటే పొద్దున్న లేగాలి కదా, మీ అమ్మాయికి బాబు పొద్దున్న కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, బాసలు తవ్వాలి, బట్టలు ఉతకాలి, కల్లాపు వేయాలి, ముళ్ళు ముగ్గ గట్ర వేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. అదేంటి ఇంటి పని మొత్తం మీరే చేస్తున్నారా? చేయకపోతే మీ కూతురు తాట తీసేద్ది కదండి. ఏమండి, ఇంటి పని మొత్తం ఇతనే చేస్తున్నా. ఇంటి పని కాదు, ఒంటి పని చూసి నేర్చుకోమని ముందు. మాట్లాడి. ఏమండి, ఎందుకండి అల్లుడు గారు? అమ్మా నిన్నేం వల్ల తల్లి క్షమించు. సరే అల్లుడు గారు మిమ్మల్ని క్షమించండి నన్ను. సర్లేండి అత్తయ్య గారు, చీర చాలా బాగుంది, గుత్తొంకే కలరు. మొన్న తీసుకున్నాను నేను ఒకటి. మీరా? అంటే మీ అమ్మాయికి తీసుకున్నాను. చాలా బాగుంది. అసలు రవ్వల నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు మీరు? నేను కోటిలో తీసుకున్నాను. అవునా? చాలా బాగుంది రవ్వల నెక్లెస్. నాకు కూడా చెప్పరాదు? మీకెందుకు? అంటే మీ కూతురికి. ఆ సోదాపండి. సర్లేండి మనం లోపలికి వెళ్ళి మనం వంట చేసుకుందాం పదండి. లోపలికి తీసుకెళ్ళాడు అల్లుడు గారు అత్తగారిని. ఏం కాదు. ఏం కాదా? ఏం చేయలేడు. మా అయ్యగారు మీకు తగలడు. మా అయ్యగారు మీకు ఏం వండమంటారు? సంక్రాంతి కదా, గుత్తొంకాయ కర్రీ చేయమంటారు, ఏం చేయమంటారు? ఏదో ఉండండి. ఏమే నీకు ఏం చేయమంటావు? అల్లుడు గారు నువ్వు రాత్రిపూటకి కలిసి పడుకుంటున్నారా? కలిసే పడుకుంటున్నాం. అమ్మయ్య, ఏమైనా విశేషం ఉందా? విశేషమే, సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం. వచ్చాడు మా అయ్యగారు. చూడండి, మీకు ఉప్పు తక్కువ ఎక్కువ ఎక్కించి చూడండి కొంచెం. ఏంటి చప్పకుంది? నాకు చెప్పంటే బాగా ఇష్టం అండి. కొంచెం ఉప్పు కారం వేసుకో అప్పుడప్పుడు. ఏమే కొంచెం ఉప్పు కారం తక్కువ చెప్పడం ఎందుకు, చెప్పాడుగా, ఇంకెందుకు చూద్దాం. ఎలా
ఇంట్లో నరకం వేతనాన్ని ఒప్పిస్తున్నారు అత్తయ్య గారు. మీరు ఎలా సంసారం చేస్తున్నారు నాకు? మీరు పడండి, మీ కూతురు మామూలు రండి. పాపం అల్లుడు గారు వెళ్ళిపోయారు ఇద్దరు. కాంచీపురం సారీసే, ధర్మవరం సారీసే, సారీసే. అల్లుడు గారు అత్తయ్య గారు చీరలంటే ఏం చీరలండి? రేష్మి కట్టుకుంటదండి ఇది. రేష్మి కట్టుకుంటదా? మరి ఆవిడకి ఇచ్చేచ్చు కదా, ఇక్కడికి ఇచ్చే. ఇది రోజా గారు కట్టుకుంటారండి. ఆవిడ ఉతకమని ఇస్తే మాకెందుకు అమ్ముతున్నా అబ్బాయి? ఈ సినిమా యాక్టర్లు కట్టుకుంటారు. కాదండి, నాకు ములక్కాడ వచ్చే కలర్ ఉంటుంది కదా. దానికి సంబంధం ఏముందిరా? సరే ఆ పింక్ కలర్ చూపించండి నాకు. ఇది నీ కరెక్ట్ పింక్ కలర్. ఏమండి పక్కి లక్ష్మి గారు లేరు? నోవుకుంటున్నాట. నోము ముత్తైని పిలిచారు. నేను వెళ్తున్నాను, భోజనాలు పెడుతున్నానంట. అత్తయ్య గారు ఆగండి, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తారా నువ్వు? నా పొరు మొత్తం కూడా తీసేస్తావా? అంటే పొలాలు అల్లుడు టేక్ చెక్క అని తెలియాలి అందరికీ. ముత్తదులు పిలిచారు, ఒక ఇస్తరాకు వేస్తే వేలుతాడు చేసుకోవడం రా తప్పు అంటండి. నువ్వు నిజంగా మగారు అయితే నాతో మంది చూద్దాం. నువ్వు తెలిపోలేదు. అరే మందు పట్ల ప్రాపర్టీ ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మనుషులు అయిపోయాడు అసలు? రా కూర్చో. ఊరు ఈ పద్ధతి కాదు. నేను అలా పట్టుకుంటారు ఎందుకు అలాగే మనిషిని, పరాయి మనిషిని? వద్దు, నాకు మొద్దు వద్దండి, నాకు మందు వద్దండి, నాకు వాసన చూసి సరిపోతుంది. నువ్వు నిజంగా మీరు అక్కడ పెట్టండి, మీరు అక్కడ పెట్టండి, నేను తాగుతాను అంతేను. ఎందుకలా మావాడు పెడతారు? అల్లుడు గారు తాగొద్దు. మీరు తాగలేని చిన్న గుట్టకేస్తాను అంతేను. తెలిపోలు నువ్వు ఆడ మగం. ఎందుకంటే దాని నుంచి నోరు పడేసుకుంటున్నాను నా మీద. అలాగా మీరు రే నువ్వు మగాడు రా, ఇంకా ఏడుస్తావేంట్రా? మీరే అలా తయారు చేశారు. అయ్యో కొట్టేశాను మా గారిని. క్షమించండి, నన్ను ఏదో చెయ్యాలి గురిపించని తప్పించి కావాలని కాదండి. అత్తయ్య గారు నా తప్ప చెప్పండి. అయ్యో నీదేం తప్పులేదమ్మా. మీ అమ్మాయి పొద్దున్ననగా వెళ్ళిపోద్ది, పొద్దుగుని వస్తుంది, నీ లోపల పడుకుంటా, నేను ఏం చేస్తాను? మీ అమ్మాయిని చెప్పండి, మళ్ళీ కొట్టే. నేను ఎప్పుడూ మగాడి మీద సే చేసుకోలేదండి, ఎందుకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోమంటారు? ఇంట్లో ఆడంగా లేకపోతే ఎవరైనా ఉన్నారా? మీ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ఎక్సైజ్ చేస్తా చెప్పి నా దగ్గర ఎక్సైజ్ చేయదు. అమ్మాయి నీకు ఇది కరెక్ట్ కాదు, నీకు ఇంకో పెళ్లి చేస్తాం పద. ఏడవకండి అల్లుడు. అత్తయ్య గారు అదే థియేటర్లో తలంబరాల సినిమా వచ్చిందంట, చూసుకుందాం పదండి. మనతో వీళ్ళతో మనకు వద్దు, రండి తలంబరాలకి వెళ్దాం రండి. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఆఫీస్ లో పెట్టే బాస్ టార్చర్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి తెలియక ఇంట్లో వైఫ్ మీద పిల్లల మీద చూపిస్తారు సార్. సో నాది సేమ్ పొజిషన్, వాళ్ళ మీద చూపించాలి. ఏమే అయ్యగారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు చనిపోయి చాలా రోజులు అయిందండి. మీ అమ్మగారు? మా ఆవిడ ఏం చేస్తుంది? ఆ అమ్మగారు కిచెన్ లో ఉన్నారండి. రమ్మని చెప్పు. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారండి. ఏంటండి? నేను ఆఫీస్ రాగానే ఏసీ ఉండాలి తెలుసు కదా నీకు? ఉంది కదండి అక్కడ. కాదు, ఆన్ చేసి ఉండాలి తెలుసు కదా? మీకు ఏసీ ఉండాలని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అప్పరావు తెలియదు కదా. అప్పరావుడు ఆ లైన్ మ్యాన్ అండి. ఏమైంది? కరెంట్ కట్ చేశాడు. మొన్న బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా నీకు? మీరు డబ్బులు ఇచ్చారు కానీ బిల్ ఇవ్వలే కదా. మరి డబ్బులు ఏం చేసావు? శారీ అనుకున్నాను, వాడు బిల్ ఇచ్చాడు. నేను కొడుతున్నానే. మీరు కొట్టిన రొమాంటిక్ ఏ ఇష్టపడి తేడా ఏం తెలియదండి. ఏమండి నాకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొస్తాను, తీసుకొచ్చారా? తేలేదు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు తీసుకోలేదు? నీకు ఇష్టం నాకు తెలుసు, నీకు తెలుసు. ఆడ అప్పరావుడు తెలియదు కదా. ఆడవాడు స్వీట్స్ వెళ్ళాడు, షాప్ పెట్టలేదు ఈరోజు. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయట నుండి పిల్లండి. బాబు బాబు ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళాను నాన్న. బయట ఏం చేస్తున్నావు? బయట బాగుంటుందా లేకపోతే ఇంట్లో బాగుంటుందని చెక్ చేయడానికి వెళ్ళాను నాన్న. ఎక్కడ బాగుంది? నువ్వు లేకపోతే అదేంటి అక్కడనే బాగుంటుంది నాన్న. చూసావే? చూడలేదండి. ఏం చేస్తున్నావు? విన్నానండి. ఇలా నువ్వు రా.
ఏరా హోంవర్క్ చేయట్లేదంట? నాన్న చేస్తున్నాను కదా నాన్న, రోజు అమ్మ పాలు ప్యాకెట్ తమ్మంటే చేస్తున్నాను, కూరగాయలు తరగమంటే తరుగుతున్నాను, అన్ని చేస్తున్నాను నాన్న. హోంవర్క్ అంటే అది కాదురా, స్కూల్ స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ పట్టరా. వెనకాలే పెట్టుకొని అడుగుతున్నా ఏంటో పిచ్చిన చేతిలోనే ఉంది నాన్న, అటు చూస్తాయి. ఏంట్రా అది? ఏంటిది? ప్రోగ్రెస్ కార్డు ఏంట్రా 36 వచ్చాయి? మరి పాస్ మార్క్ 36 కదా నాన్న. పాస్ మార్క్ అంటే ఒక సబ్జెక్ట్ రావాలి, అన్ని కలిపి కాదు. అయ్యో నాకు తెలియక అలాగే చదివాను నాన్న. చెప్పరా తర్వాత 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 ఏమండి చెప్పట్లేదు, ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నావా? అంటే అంటే అనుకున్నాడా నేను? లెగు 1 2 3 చెప్పు. తర్వాత తర్వాత నాకు ఈ రెండో వస్తే రావట్లా. చూసావా ఎలా తయారాడు? చూడలేదండి. ఏం చేసావు? విన్నా. నువ్వు చూడవు. చిన్నప్పుడు 2 దెబ్బలు అయిపోతే పెద్ద ఎలా తయారవుతాడు. మంచి పద్యం ఏం చెప్పుకోని. చిట్టి చిలుకాక్షమా కులుకా కుశలమా. చిట్టి చిలక కుశలమేట్రా? చిట్టి చిలక అమ్మ కాదు నాన్న. చూసావే ఎంత వరుస తయారాడు? చూడలేదండి. నువ్వు ఇంకో గంట వరకు నాకు కనిపించారా నరికి పోగొట్టేస్తాను. అమ్మాయి వెళ్ళారా? వెళ్ళిపోయారండి. ఇంకా చూస్తారా? రా గారు అస్తమాట్ల అమ్మగారు తిడుతూ ఉంటారు. ఏం చేయనే, నీతో స్పెండ్ చేయాలంటే ఏదో డ్రామా చేయాలి. ఆ ప్రెస్టేషన్ చూపిస్తే గంట బయటకు వెళ్తారు, మనం హ్యాపీ స్పెండ్ చేయొచ్చు. మా మెడ చూసారా ఎంత ఖాళీగా ఉందా? అర్థమైంది, ఊరుకోగా. నాకు కొంచెం టైట్ లూజ్ అయిపోయింది. ఏం టెన్షన్ పడకే, మీ అమ్మగారు పోయిన తర్వాత నాగలు ఆస్తి మొత్తం మనకే. 2 రోజులు చూసి విషంలో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా, అదే తాగి చచ్చిపోద్ది. ఆయన తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దాం అంతే. తర్వాత మన ప్రతిరోజు మందే. ఏం చేస్తున్నారు కదా? మొత్తం తీస్తున్నాను నాన్న. ఏం తీస్తున్నావు? మీదే. ఏంటి? సినిమా. ఏ సినిమారా? ఎంతసేపు చేసావు కదా నాన్న. రికార్డ్ చేసావా? అవును నాన్న. అమ్మా కూడా అవును నాన్న. చాక్లెట్ కావాలా? ఇగో చాక్లెట్ తీసుకో. అమ్మకి చెప్పద్దే. చెప్పండి నాన్న, చూపిస్తానంటే. చూపిస్తావా? అమ్మా అమ్మా. ఏమైంది బాబు? ఏమైందండి? నాన్న కొట్టున్నాను. ఏమైందండి? నువ్వు లోపలికి పని చూసుకో, లోపలికి పని చూసుకో. నువ్వు అదే మాట కొంచెం ప్రేమగా చెప్పు. ఏంటి ప్రేమగా చెప్పేది? ఏమైందండి? కొంచెం ప్రేమగా చెప్పు. లోపలికి వెళ్ళి పని చూసుకో. కొంచెం లోపలికి వెళ్ళి పని చూసుకో అమ్మా. ఇంత ప్రేమ. ఒక వీడియో మీ పర్ఫార్మెన్సే మార్చేస్తుంది. ఏంట్రా ఏంటి అమ్మా? నానా ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తానమాట. ఈ 100లో నువ్వు తీసుకో. ఈ 100లో నువ్వు సగం తీసుకో, నాకు సగం ఇస్తే నీది ఎంత ఉంటది? సగం సగం ఉంటుంది అన్న. సగం సగం ఉంటుందా? బాగా చెప్పాడండి. చాలా బాగా చెప్పాడు కదా, అన్ని నీ పోలికలే. అన్నా ఇప్పుడు చెప్పండి నాన్న, సగమే సగం ఉంటుందా ఇంకేమో? అంతేరా, నువ్వు చెప్పిందా? అమ్మకి చెప్పండి కరెక్ట్. లోపలికి వెళ్ళి పని చూసుకో. నాన్న ఏం లేదు నాన్న, వీడియో గిడియో ఏం తీయలేదు. నేను తీయలేదా? తీయలేదు. చాలా టెన్షన్ పడ్డా. వీడియో తీయలేదట. మన లోపలికి వెళ్ళిపోదాం. నాన్న నువ్వు మారవా?
నువ్వు మారవా నాన్న నాన్న నాగబాబు గారు ఏమన్నారు క్లైమాక్స్ లో కొట్టకూడదు అన్నారు నాగబాబు గారు ఇప్పుడు కొట్టచ్చా నాన్న తప్పు కదా నాన్న అమ్మ లేనప్పుడు ఇలా కంట్లో నలసలు తీయకూడదు తెలుసు కదా నాన్న తెలుసా తెలుసా నాన్న ఇంట్లో నర్సులు అంటే జాగ్రత్త కంట్లోకి వెళ్ళిపోతే తీసుకోవచ్చు కానీ ఒంట్లోకి వచ్చేస్తే చాలా కష్టం